గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేశాం. ఈ రోజున 10వ స్కందాన్ని ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. రాజ ఉవాచ. ఎవరి రాజు? పరీక్షన్ మహారాజు సుఖయోగితో అంటున్నాడు, కథితో వంశ విస్తారో భవతా సోమ సూర్యయో రాజ్ఞాంచో భయవంశ్యానాం చరితం పరమాద్భుతం యదోశ్చ ధర్మశీలస్య నితరాం మునిసత్తమ తత్రాం సేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంసనః. పూజ్య మహర్షి, నువ్వు ఇంతవరకు సూర్య చంద్ర వంశ మహారాజుల చరిత్రల గురించి విపులంగా చెప్పావు. అద్భుతంగా ఉన్నది ఆ కథ అంతా కూడా. యదు మహారాజు ఎంతో ధర్మ స్వభావం కలివాడు. ఆ సుప్రసిద్ధ వంశంలో తన అంశమైన బలరామునితో కూడి అవతరించిన మహావిష్ణువు యొక్క వైభవ ప్రాభవాలని గురించి వినటానికి కుతూహలపడుతున్నానయ్యా, దయతో వివరించు. నేను చివరిలో మన నవమస్కందం చివరిలో ఏం చెప్పుకున్నాం? ఆ కృష్ణలీలల యొక్క వైభవం చెప్పుకున్నాం. అవి వింటే ఏమవుతుంది అవన్నీ చెప్పుకున్నాం. ముందే దాని ప్రశంస జరిగింది. మామూలుగా ఫలశ్రుతి ఆఖరిలో ఉంటుంది, కానీ మొట్టమొదట ముగించే ముందు నవమస్కందం స్వామి కృష్ణ పరమాత్మ యొక్క ఆ సౌహార్దపూర్వకమైన చిరునవ్వులు వాటిని గురించి పలకరించాడు. కాస్త సర్వాంగ సుందరమైన ఆయన యొక్క రూప వైభవం ఈ మానవ లోకాన్ని ఆనందింపచేసింది అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఏమడుగుతున్నాడు పరీక్షన్ మహారాజు? ఆ వైభవ ప్రాభవాల్ని గురించి సవివరంగా చెప్పమంటున్నాడు. దశమ స్కందం అందుకోసమే చాలా ప్రముఖమైన స్కందం. కృష్ణలీలన్నీ కూడా ఉంటాయి ఇందులో కదా. అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావన కృతవాన్యాని విశ్వాత్మ తానినో పద విస్తరాత్. శ్రీహరి విరాట్ పురుషుడు, సత్పురుషులను రక్షించేవాడు. అటువంటి పరమాత్మ యదువంశంలో ఉద్భవించి చేసిన ఘనకార్యాలు, ప్రదర్శించిన లీలలను సవిస్తరంగా తెలుపమని మరొకసారి అడిగాడు. నివృత్తతర్షైవుపగీయమానాత్ భవౌషధాశ్రోతమనోభిరామాత్ కవుత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్. ఆ పరమకృష్ణుని యొక్క దివ్య గుణాలు మహిమాన్వితములైనవి, సుఖావహములైనవి, మధురాధుమధురములైనవి. అటువంటి గుణాలని విషయవాంఛల నుండి విముక్తులైన మహాత్ములు నిరంతరము కీర్తిస్తూ ఉంటారు. అయినా కూడా వారికి తనివి తీరవదు. అవి ముముక్షువుల భవరోగాల్ని రూపుమాపునట్టి దివ్యౌషధాలు. విషయాసక్తులైన వారికి కూడా అవి వీణుల విందు కావించును. అటు మోక్షం కోరేవారికి దివ్యౌషధాలు అవి, ఇటు మామూలుగా విషయాసక్తులైన వారికి కూడా వీణలు విందు చేస్తాయి. అవి మనస్సులను ఆహ్లాదపరుస్తాయి. అటువంటి భవ్య గుణాలని కీర్తించడానికి విముఖుడైన వాడెవడో వాడు పశుఘాతియే, ఆత్మఘాతియే వాడు. పితామహామే సమరే మరంజయై దేవవ్రతాజ్యాతిరథైతి మింగళై దురత్యయం కౌరవ సైన్య సాగరం కృత్వాతరన్ వత్సపదం స్మయత్ప్లవా. యుద్ధంలో కౌరవ పక్షంలో నిలిచిన భీష్మాదులైన అతిరథులు దేవతలను కూడా జయింపగల సమర్థులు. అటువంటి భీష్మాదులనే తిమింగళాలతో కూడినది కౌరవ సైన్యమనే సాగరం. అపారమైన ఆ సైన్య సముద్రాన్ని దాటడం ఎటువంటి వారికి కూడా సాధ్యం కాని పని. కానీ ఆ పితామహులైన పాండవులు, నా పితామహులైన పాండవులు పరీక్షిత్ అడుగుతున్నాడు.
పితామహులు అంటే తండ్రి అన్నమాట. పరీక్షిత్తుకు తండ్రి ఎవరు? అభిమన్యుడు. అభిమన్యు తండ్రులు ఎవరు? పంచపాండవులు. తండ్రులు రాసాయి కదా. అర్జునుడు తండ్రి అయితే మిగతా వాళ్ళందరూ కూడా తండ్రులే. కాబట్టి మా పితామహులైన పాండవులు తాతలే కదా వాళ్ళందరూ. కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మములనే నౌకను ఆశ్రయించి ఆ సాగరాన్ని కేవలం ఒక ఆవు డెక్కతో ఏర్పడిన గుంటను దాటినట్టు దాటేశారయ్యా ఆ సాగరాన్ని. వారి గురించి వివరంగా చెప్పుకున్నాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వం నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా మాయటి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపే బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వం